మనందరి గురువు, జగద్గురువు, ధ్యాన గురువు, శాకాహార గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మాస్టర్ టీచర్ రామ్తా గారికి, ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ, బాబాజీ గారికి పేరు పేరున నా ఆత్మపూర్వక నమస్కారాలు. వెల్కమ్ మాస్టర్స్. పిఎంసి ఛానల్లోనికి రామ్తా విజ్ఞానాన్ని పంచుకునేటువంటి ఈ అద్భుతమైన ఎపిసోడ్స్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ అల్లా బక్షు, పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్ని, అలాగే రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రామ్తా నిర్వాణ పాఠశాల యొక్క స్టూడెంట్ని. మనకి 30 సంవత్సరాల క్రితమే ఒక దివ్యయుగం వచ్చింది. ఆ దివ్యయుగం యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. దాంట్లో భాగంగానే అద్భుతమైన రామ్తా జ్ఞానాన్ని, రామ్తా విజ్ఞానాన్ని, రామ్తా చెప్పినటువంటి ఆ అమరత్వాన్ని మనం పంచుకునే సమయం, సందర్భం వచ్చింది మాస్టర్స్. ఎందుకంటే రామ్తా అంటేనే నేను దైవమై ఉన్నాను అని సనాతన భాషలో అర్థం. అలాంటి రామ్ మనకి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించాడు. ఆ విజ్ఞానాన్ని మనం ఇప్పుడు పంచుకోబోతున్నాం మాస్టర్స్. ముందుగా రామ్తా గురించిన పరిచయంతో మనం మొదలు పెడతాము. దానికంటే ముందు రాబోయే ఆ దివ్యయుగానికి నాందిగా ఈ రామ్తా విజ్ఞానం ద్వారా మనం అడుగులు వేస్తాము, ధ్యానం ద్వారా మనం అడుగులు వేస్తాము అని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సెషన్స్ ద్వారా మన అమరత్వం వైపు కూడా మన అడుగులు పయనిస్తాయి అనేది నా ప్రగాఢ విశ్వాసం మాస్టర్స్. ఇప్పుడు మనం రామ్ గురించి తెలుసుకుందాము. రామ్తా యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాము. ఎందుకు అంటే మనం రామ్తా విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటేనే రామ్తా ఏ జ్ఞానం నేర్చుకొని, రామ్తా ఏ ధ్యాన సాధన చేసి ఆ స్థితికి వచ్చాడు, అమరత్వ స్థితిని సంప్రాప్తించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ స్థితి సంప్రాప్తించుకున్నాడు కాబట్టే మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి రామ్తాగా మారకముందు, రామ్తా విజ్ఞానంగా మారకముందు రామ్తా యొక్క జీవితం ఏంటి, ఆయన ఎలా జీవించాడు, ఎలాంటి సాధన చేశాడు, ఆయన అనుభవించిన కష్టాలు, నష్టాలు, వాటిలోంచి ఎదురీతగా సాగినటువంటి ఆయన జీవన ప్రయాణం ఏమిటి, ఇవన్నీ కూడా మీ ముందు ఉంచబోతున్నాను మాస్టర్స్. ఇవన్నీ కూడా రామ్తా మన తెలుగు పుస్తకంలో ఉంటాయి. రామ్తా వైట్ బుక్ అని ఉంటుంది. రామ్తా వైట్ బుక్లో కూడా ఈ విశేషాలన్నీ ఉంటాయి మాస్టర్స్. ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా పుస్తకాన్ని అధ్యయనం చేయండి. ఎందుకంటే అది పుస్తకంలో ఉన్నంత వరకు రామ్తా జ్ఞానం, నేను చెప్తున్నంత వరకు నా జ్ఞానం, అది మీ జ్ఞానంగా మారాలి. అదే రామ్ ఏం చెప్తారంటే, మీరు నా గురించి ఎక్కువగా తెలుసుకోవద్దు, నా సహాయం తీసుకోండి, తర్వాత నన్ను వదిలేయండి, మీ వైపు మీరు చూడండి, మీ జ్ఞానంగా మార్చుకోండి. మీ నిత్య నిజ జీవితంలో ప్రతి సందర్భంలోనూ నేను బోధిస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని మీరు అవలంబించండి, వినియోగించుకోండి, జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోండి అని చెప్తారు రామ్. అలాంటి రామ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాగ్రఫికల్ ఈ ఖండాలు కానీ, ఈ భూభాగాలు కానీ ఒకానొకప్పుడు అలా లేవు మాస్టర్స్. 35,000 సంవత్సరాల క్రితం అట్లేషియా అని ఒక ఖండం ఉండేది. ఆ ఖండము తర్వాత వచ్చినటువంటి మంచు ప్రవాహాలలో మొత్తం సముద్రంలో మునిగిపోయింది. అది సముద్రంలో మునిగిపోక ముందు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిత్య నిజ జీవిత కథ. ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఇది పురాణము కాదు, ఇతిహాసము కాదు, ఇది ఒక హిస్టరీ. ఒక మనిషి తన జీవితంలో సాధించినటువంటి ఆ అమూల్యమైనటువంటి ఆయన ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇది గడిచిన చరిత్ర అన్నమాట. ఇది 35,000 సంవత్సరాల క్రితము అట్లేషియాలో మీకు లెమూరియన్స్, అట్లేషియన్స్ అనే 2 తెగలు ఉండేవి మాస్టర్స్. అట్లేషియన్ తెగ ఉండేది, లెమూరియన్ తెగ ఉండేది. అయితే ఆ లెమూరియన్స్ అనేవాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కాదు. వాళ్ళు లెమూరియా అనే ఖండం నుంచి వలస వచ్చారు ఇక్కడికి. వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చి అట్లేషియా ప్రాంతంలో ఉన్నారు. అట్లేషియన్స్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అట్లేషియన్స్, లెమూరియన్స్. అట్లేషియన్స్ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా అద్భుతమైనటువంటి ఉన్నతమైన వారు. వాళ్ళు కేవలం సైన్స్ని మాత్రమే నమ్మేవారు, మేధస్సుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, బుద్ధికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇక దైవానికి సంబంధించినటువంటి ఎలాంటి నమ్మకాలు వాళ్ళకి ఉండేవి కాదు.
వాళ్ళు కేవలం సైన్స్ని ఆరాధించేవారు. అసలు మతం కానీ, మత విశ్వాసాలు కానీ, ఆధ్యాత్మికత కానీ వాటి జోలికి అసలు వెళ్ళే వాళ్ళే కాదు. వారు ఎన్నో ప్రయోగాలు చేశారు మాస్టర్స్. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం కంటే ఆ కాలంలో అద్భుతమైన సాంకేతికత వెల్లివిరిచింది. అయితే ఆ సాంకేతికత వల్ల ప్రయోజనమే కాదు, కొన్ని అప్రయోజనాలు, కొన్ని విష ఫలితాలు కూడా వచ్చాయి. మన భూమిని ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొరకి మొట్టమొదటిసారిగా రంధ్రం పడింది ఈ అట్లేషియన్స్ వాళ్ళు కాంతి మీద చేసినటువంటి ఆ ప్రయోగాల వల్లే. వాళ్ళు కాంతి మీద ఆ ప్రవహించే ఆ గ్రహాంతర నౌకల్ని వాళ్ళు తయారు చేశారు. ఆ నౌకల నుంచి వచ్చినటువంటి ఆ కాలుష్యం వల్ల అప్పట్లోనే ఓజోన్ పొరకి రంధ్రం పడింది. దానివల్ల విపరీతమైన మంచు తుఫాన్లు వచ్చాయి, సముద్రాలు ఉప్పొంగి ఈ అట్లేషియా ప్రాంతంలో ఉన్నటువంటి సౌత్ నార్త్ రెండిటిగా ఉండేది నార్త్ అట్లేషియా మొత్తం కూడా మునిగిపోయింది. అప్పుడు నార్త్ అట్లేషియా నుంచి లెమూరియన్స్, నార్త్ అట్లేషియన్స్ కలిసి సౌత్ అట్లేషియాకి వచ్చారు. వాళ్ళు అలా ప్రయాణం సాగించారు. ఇక్కడ మనం అట్లేషియన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు లెమూరియన్స్ గురించి చెప్పుకుందాం. లెమూరియన్స్ అంటే మాస్టర్స్, నిజం చెప్పాలంటే లెమూరియన్స్ మన భారతీయ సాంప్రదాయానికి చెందినవారు. మన భారతదేశం ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేదు. అప్పుడు ఆసియా ప్రాంతం అంతా ఒకే ప్రాంతంగా ఉండేది. అసలు అప్పుడు ఖండాలే వేరేగా ఉండేవి. ఈ మంచుయుగం వచ్చిన తర్వాత సముద్రాలు విడిపడి కొత్త ఖండాలు ఏర్పడ్డాయి. పాత ఖండాలు సముద్రంలో కలిసిపోయాయి. ఈ లెమూరియన్స్ వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాల పరంగా మన భారతీయులు, మన సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. మన వేద ఉపనిషత్ యొక్క దాంట్లో కూడా వీళ్ళ ప్రస్తావన ఉంటుంది. ఇదంతా మాస్టర్స్ నేను చెప్పేది 35,000 సంవత్సరాల క్రితం. మన చరిత్రకి కూడా ఇంకా అందలేదు, మన సైన్స్ కూడా ఇంకా ఆ కాలానికి వెళ్ళి చూడలేదు. అలాంటి 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద జరిగినటువంటి ఒక మహోజ్వల ఘట్టాన్ని మీ ముందు ఉంచుతున్నాను మాస్టర్స్. అట్లేషియన్స్ ఎలాగైతే శాస్త్రానికి, సైన్స్కి ప్రతినిధిలో, లెమూరియన్స్ అజ్ఞాతమైనటువంటి ఆ దైవాన్ని ఆరాధించేవారు. సైన్స్ని కూడా నమ్ముతారు, కానీ సైన్స్ని మాత్రమే నమ్మేవారు కాదు. సైన్స్తో పాటు వాళ్ళ కళ్ళ ముందు కనిపించే ఆ ప్రకృతి మాతృకలను నమ్మేవారు. వారు గాలిని పూజించేవారు, సూర్యుడిని పూజించేవారు, ఆ చంద్రుణ్ణి పూజించేవారు. నక్షత్రాల అవతల ఉన్నటువంటి లోకాలలో ఎవరున్నారు, అసలు మానవ జన్మ ఎలా సంభవించింది, ఆత్మ అంటే ఏమిటి, దైవం ఎలా సృష్టించింది, ఇలాంటి మౌలికమైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వాళ్ళలో వాళ్ళు ఆలోచించేవారు. ఆ ఫిలసాఫికల్ నాలెడ్జ్లో ఉండేవారు వాళ్ళు. మన సనాతన భారతీయ నాగరికతలో కూడా, వేదాలు ఉపనిషత్తు కాలంలో కూడా మనము కూడా ఇలాంటి ఆలోచన వ్యవస్థని మనం కలిగి ఉన్నాము. అందుకే చెప్తాను ఆ లెమూరియన్స్ అనేవాళ్ళు మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అని చెప్పి. అలాంటి లెమూరియన్లను అట్లేషియన్స్ చాలా హీనంగా చూసేవారు మాస్టర్స్. ఎందుకు హీనంగా అంటే అట్లేషియన్స్కి సైన్స్ మాత్రమే ఇంపార్టెన్స్, కర్మేంద్రియాలకు సంబంధించిన విషయాల వరకు మాత్రమే వాళ్ళు నమ్మేవారు. జ్ఞానేంద్రియాలకు సంబంధం లేనటువంటి ఎలాంటి విషయాన్నైనా వాళ్ళు నమ్మేవారు కాదు, నమ్మే వాళ్ళని హీనంగా చూసేవారు. అట్లా ఉన్నటువంటి అట్లేషియన్స్ లెమూరియన్స్ని చాలా హీనంగా చూడడం ప్రారంభించారు. మీకు సైన్స్ తెలియదు, మీకు సాంకేతికత తెలియదు, మీరు ఎక్కడో ఉన్నటువంటి అజ్ఞాత దైవాన్ని ఆరాధిస్తారు, మాకు చూపించండి ఆ దైవాన్ని, మీరు ఆత్మ అంటారు, అవన్నీ మాకు చూపించండి అని వాళ్ళని హింసించేవాళ్ళు. వాళ్ళ కింద వాళ్ళని ఎంతో అసలు అనగదొక్కేవారు. రాజులు మొత్తం అట్లేషియన్స్ కదా, ఎంతో హీనంగా చూడబడేవారు ఆ లెమూరియన్స్. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే మన నార్త్ నుంచి సౌత్కి షిఫ్ట్ అయిపోయారో, సౌత్ అట్లేషియాకి వచ్చారు, ఇంకా హింస ఇంకా ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి అసలు ప్రజలని మామూలు జంతువుల కంటే, కుక్కల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, అలాంటిగా లెమూరియన్ నాగరికతలో, ఒక లెమూరియన్ కుటుంబంలో ఒక సామాన్య మానవుడిగా జన్మ తీసుకున్నాడు రామ్తా. సనాతన భాషల్లో రామ్తా, రామ్ అంటే ఆ దైవం, అజ్ఞాత దైవం అని చెప్పి అర్థం. అలాంటి జన్మ తీసుకున్నాడు. రామ్తాకి తన తండ్రి ఎవరో కూడా తనకి తెలీదు. ఎందుకంటే మాస్టర్స్ అప్పటి ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేవంటే, స్త్రీలని, పసిపిల్లల్ని చూడకుండా వాళ్ళ కింద ఒక బానిసలుగా చూసేవారు. ఆ బానిస రాజ్యంలో వాళ్ళకి నచ్చినట్టుగా స్త్రీల మీద ఆకృత్యాలు చేసేవాళ్ళు.
అలా ఒక కుటుంబంలో ఒక చాలా దారుణమైనటువంటి మన ఊహకి కూడా అందనటువంటి విషమ పరిస్థితుల్లో జన్మ తీసుకున్నాడు రామ్. ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నప్పుడు రామ్ గమనించేవాడు, వాళ్ళ మీద ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయో గమనించేవాడు. అదే సమయంలో రామ్ యొక్క తల్లి మీద కూడా ఇంకొక ఆకృత్యం అయినప్పుడు రామ్ ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక చెల్లెలు ప్రసవిస్తుంది. ఆ ప్రసవానికి కూడా ఎవరూ సహాయం చేయకపోతే రామ్ 14 సంవత్సరాల బాలుడు తల్లికి సహాయం చేసేవాడు. ఒక చెల్లి పుడుతుంది. ఆ చెల్లి ఆహారానికి సరిపడా పాలు కూడా ఆ తల్లి దగ్గర ఉండకపోయేవి. ఎందుకంటే ఆహారం ఉంటేనే కదా ఆ పాలు మిల్క్ వచ్చేవి. ఆహారం కూడా సరిగ్గా ఉండకపోయేది. అయితే అప్పట్లో రామ్ చాలా వేగంగా ప్రయాణించేవాడు, రన్నింగ్ బాగా చేసేవాడు, దూరంగా పరిగెత్తగలిగేవాడు. ఆ సామర్థ్యం ఉండేది. 14 సంవత్సరాల వయసు గల బాలుడు చెల్లి కోసం అక్కడ అసలు ఏవైతే మనం తినకూడదు ఆ కాకుల్ని, చిన్న చిన్న ధాన్య రాసుల్ని కొట్టుకొని వచ్చి ఆహారంగా పెట్టేవాడు. అయినా కూడా ఆ తల్లి ఆమెగా బతకలేకపోయింది. చెల్లెలు చచ్చిపోతుంది, ఆ తల్లి కూడా చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత ఆ శవాలను దహనం చేయడానికి కూడా సాటి లెమూరియన్స్ కూడా వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే వస్తే అట్లేషన్స్ ఏమంటారో అన్నటువంటి ఆ దౌర్జన్యకరమైన బాధాకర పరిస్థితుల మధ్యలో తానే ఎండు పుర్రెల్ని ఏరుకొని వచ్చి ఆ శవాలకి అగ్ని సంస్కారం చేస్తాడు రామ్. అది కూడా తొందరగా చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ అట్లేషన్స్ ఆ శవాలను చూస్తే మళ్ళీ ఆ శవాలని జంతువులకు ఆహారంగా వేస్తారేమో అన్నటువంటి ఆ భయంతో రామ్ తొందరగా వాటిని అగ్ని సంస్కారానికి చేస్తాడు. ఆ అగ్నిలో రామ్లో అప్పుడు మొదలవుతుంది, తన హృదయంలో ఒక అగ్ని మొదలవుతుంది. ఏంటిది, ఎందుకు సంభవించింది ఇలా? నా జాతి ప్రజలు ఎందుకు ఇలా ఉన్నారు? మేము నిజంగా ఆ దైవాన్ని మేము నమ్ముతూనే ఉంటాం కదా, అజ్ఞాత దైవాన్ని నమ్ముతూనే ఉంటే అట్లేషన్లు ఇన్ని ఘోర ఆకృత్యాలు చేస్తుంటే దైవం ఎందుకు వాళ్ళని ఆపట్లేదు? కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు? పోనీ మా లెమూరియన్స్ని ఆదుకోవడానికి కూడా దైవం ఎందుకు రావట్లేదు? అసలు ఎక్కడుంది ఆ దైవం? మా పూర్వీకులు అందరూ నమ్ముతారే దైవం ఉంది అని. ఆ దైవం గనక నిజంగా ఉండుంటే నేను ఆ దైవంతో పోరాటం చేస్తాను అని మాస్టర్స్ భూతలం మీద అజ్ఞాత దైవం మీద పోరాటం చేయాలి అన్న ఆలోచన వచ్చిన మొట్టమొదటి మానవుడు రామ్. కానీ మాస్టర్స్ ఆ పరిస్థితి ఇంకా ఉంది, మీరు గమనించండి. అప్పటి అట్లేషన్లు ఇంకా ఉన్నారు, లెమూరియన్స్ ఇంకా ఉన్నారు. ఇంకా మన కళ్ళ ముందు కూడా ఆ సంఘర్షణ, ఇంకా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా మనకు కొనసాగుతూనే ఉంది మాస్టర్స్. అప్పటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఏమీ మారలేదు. ఎందుకంటే ఆ దైవాన్ని అన్వేషించే వాళ్ళకి, కేవలం సైన్స్ని మాత్రమే నమ్మే వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు రాము అజ్ఞాత దైవం మీద యుద్ధం మొదలు పెడతాడు. నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తాను నేను అంటాడు. అలాగే రామ్ వాళ్ళ తమ్ముడు కూడా అప్పుడు పర్షియా దేశానికి తీసుకెళ్ళబడతాడు. పర్షియా దేశం యొక్క రాజుల కామదాహానికి తన జీవితాన్ని అంతం చేసుకుంటాడు. ఎవ్వరూ మిగలరు రామ్ యొక్క ఫ్యామిలీలో, తనొక్కడే ఉంటాడు. 14 సంవత్సరాల వయస్సు, ఇక బక్కపల్చగా ఉంటాడు. ఆహారం లేదు కదా, ఎలాంటి ఆహారం లేని సన్నగా బక్కపల్చగా ఉన్న వ్యక్తి మదిలో, ఆ హృదయంలో ఒక జ్వాల రేగుతుంది, ఒక అగ్ని రేగుతుంది. నేను ఆ దైవంతో పోరాడి నేను చనిపోతాను, నేను ఎట్లాగైనా చనిపోతాను, నన్ను చంపేస్తారు అట్లేషన్స్. అలాంటప్పుడు నేను గౌరవంగా చనిపోవాలి అంటే అట్లేషన్ల చేతిలో ఎందుకు చనిపోవాలి? ఆ దైవం చాలా బలవంతుడు అంటారు కదా, ఆ దైవంతోనే పోరాడతాను, ఆ దైవం చేతిలోనే మృత్యువు చెందుతాను అని చెప్పి నిర్ణయించుకొని ఆ దైవంతో పోరాటానికి సిద్ధపడ్డ తొలి మానవుడు రామ్. అలా సిద్ధపడి దైవాన్ని ఎక్కడ వెతకాలి చూస్తాడు. కళ్ళ ముందు ఒక శిఖరాగ్రం కనబడుతుంది, చాలా ఎత్తైనటువంటి ఒక శిఖరం కనబడుతుంది. ఆ శిఖరం ఆకాశాన్ని చుంబిస్తుందా అన్నట్టు ఉంటుంది. అప్పుడు రామ్ ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు? ఒకవేళ ఆ దైవం కనుక ఉండుంటే ఆ శిఖరాగ్రం మీదే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శిఖరాగ్రం నుంచి చూసే మొత్తం భూతలాన్ని పాలించవచ్చు కదా. ఒక్కవేళ ఉండుంటే అక్కడే ఉంటుంది. నేను ఆ శిఖరాగ్రం పైకి వెళ్తాను, వెళ్ళి ఆ దైవాన్ని పిలుస్తాను, దైవంతో యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకుంటాడు రామ్. ఆ దృఢమైన సంకల్పంతో
తను ఆ కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. చాలా ఎత్తుగా ఉంటుంది మాస్టర్స్ ఆ శిఖరాగ్రం. దాన్ని ఎక్కుతూ వెళ్తుంటాడు. ఆకలి అవుతుంటుంది. అక్కడ చెట్ల యొక్క ఆకులు, గింజలు, పండ్లు ఏది దొరికితే అది ఆహారంగా తీసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఏం వర్షం పడ్డా, ఇంకా ఎండొచ్చినా, ఇంకా చలేసినా, ఋతువులు మారినా కూడా ఏమాత్రం భయపడకుండా చూడండి, ఒక బక్కపల్చగా ఉన్న వ్యక్తి దైవం మీద పోరాటం సాగించి ఆ దృఢ సంకల్పంతో వెళ్తున్నప్పుడు మాస్టర్స్, ఇక్కడ మనం దీంట్లో తీసుకోవాల్సిన నిగూఢమైన అర్థం ఏంటంటే, ఆ ప్రశ్న ఉద్భవించిందంటేనే తన యొక్క ఆత్మ యాక్టివేట్ కావడం స్టార్ట్ అయింది. సోల్ యాక్టివేట్ కావడం స్టార్ట్ అయ్యి తనలో ప్రశ్న సంధించింది. ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోవడం కోసం యాక్టివేట్ అయిన విషయం తనకు తెలియకుండానే తను ప్రయాణం సాగించాడు. వెళ్తాడు మాస్టర్స్. కొండ ఋతువులు మారినా, వర్షాలు పడ్డా, విపరీతమైనటువంటి ఎండ వచ్చినా, చలి ఉన్నా కూడా అధిగమించుకుంటూ కొండ శిఖరాగ్రం పైకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాలు పడతాయి ఆ పెద్ద పర్వత శిఖరం ఎక్కడానికి. చెయ్యి పెడితే మబ్బులు అందుతాయా అన్నంత పైకి ఎక్కుతాడు. గట్టిగా పిలుస్తాడు, నేను రామ్తాని వచ్చాను, ఓ దైవమా నువ్వెక్కడ ఉన్నావు, నా ముందుకి రా అని గట్టిగా అరుస్తాడు. కేకలు పెడతాడు. ఏ దైవమో కూడా రాదు. అలా కేకలు పెడుతూ అప్పటిదాకా ఉన్నటువంటి ఆ కోపమంతా ఆవిరైపోతుంది. మోకాళ్ళ మీద వంగి ఏడుస్తూ వెక్కి రోదిస్తూ ఉంటాడు. జవాబు రాలే కదా. ఏ జవాబు కోసమైతే తను కొన్ని సంవత్సరాలు కష్టపడి ఎత్తైనటువంటి కొండ శిఖరం ఎక్కుకుంటూ వెళ్ళాడో, జవాబు రాకపోయేసరికి వెక్కి ఏడుస్తుంటాడు మాస్టర్స్. తన కన్నీళ్ళు ఆ పర్వత శిఖరం మీద రాలుతూ ఉంటాయి బిందువుల్లాగా. అప్పుడు రామ్కి ఒక ఆ గొంతు వినబడుతుంది. రామ్ లేచి నిలబడు, నీ మాటలు మేము విన్నాము, ఈ ఖడ్గాన్ని నువ్వు అందుకో, నిన్ను నువ్వు జయించుకో మాటలు వినబడతాయి. ఒక అజ్ఞాతమైన రూపం, ఒక స్త్రీ రూపం తన కళ్ళ ముందు కనబడుతుంది. ఒక పెద్ద మహా ఉగ్రమైనటువంటి ఆ ఖడ్గాన్ని ఇస్తుంది. ఆ కత్తి ఎంత పెద్దగా ఉంటుందంటే, రామ్ ఎంతైతే ఎత్తుగా ఉన్నాడో అంత ఎత్తుగా ఉంటుంది ఆ ఖడ్గాన్ని రామ్కు ఇచ్చి, రాము తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపునే తను అంతర్ధానమవుతుంది. అలా ప్రత్యక్షమైనటువంటి హాస్టల్ మాస్టర్ని రామ్ ఆ తర్వాత ఆయన మీట్ అవుతాడు కూడా. తను అమరత్వం సిద్ధించుకొని ఉన్నత లోకాలకు వెళ్ళిన తరువాత ఆ యాంజిల్ మాస్టర్ని, ఆ లేడీని ఆయన కలుసుకుంటాడు. ద బెల్షనాయ్ అంటాడు. ఆమె పేరు కూడా చెప్తాడు రామ్తా. నా ఖడ్గాన్ని ఇచ్చినటువంటి ఆ బెల్షనాయ్ నేను కలుసుకున్నాను అంటాడు. ఖడ్గం ఎందుకు ఇవ్వబడిందో కూడా అప్పుడు చెప్తుంది బెల్షనాయ్. రామ్తాకి కూడా తన ప్రయాణంలో అర్థమవుతుంది. ఇక్కడ ఒకటే ఆయన జరిగింది మాస్టర్స్. ఒక ఖడ్గాన్ని రామ్తాకి ఇచ్చి నిన్ను నువ్వు జయించుకో అని చెప్పిందంటే, రామ్తా యొక్క సోల్ వాయిస్ అంత ఎమర్జ్ అయిపోయి ఆ సోలు హాస్టల్ మాస్టర్స్తో లింకప్ అయ్యి హాస్టల్ మాస్టర్స్ నుంచి తనకి అందివ్వబడింది. ఖడ్గం అందివ్వడం వెనుక ఉన్నటువంటి నిగూఢమైన ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, నిన్ను నువ్వు జయించుకో అని అంటుంది. అంటే నీ ఆత్మని నువ్వు తెలుసుకో, నీ మీద నువ్వు అధిగమించు, నీ వ్యక్తిత్వాన్ని అధిగమించు అన్నటువంటి స్పష్టమైన దాంతో ఆ ఖడ్గాన్ని ఇస్తుంది. కానీ అప్పుడు ఆ వయసులో రామ్కి తెలియదు కదా. తర్వాత తెలుసుకుంటాడు దీన్ని. ఏం చేస్తాడు, లాస్ట్కి ఏమనుకుంటాడు, ఈ ఖడ్గంతో నేనేం చేసుకోను, నాకంటే బరువుగా ఉంది ఈ ఖడ్గం అని పట్టుకుంటాడు. అంత బరువైన ఖడ్గాన్ని కూడా తను పట్టుకోగలడు. ఆ ఖడ్గంతో చనిపోవాలని చూస్తాడు. మళ్ళీ ఆ ఆలోచన మానుకుంటాడు. లేదు, నాకు ఈ ఖడ్గం ద్వారా ఒక రెస్పెక్ట్ వచ్చింది, ఆ గౌరవం కనబడుతుంది. రామ్తాకి చేతిలో ఖడ్గం ఇట్లా పట్టుకున్నప్పుడు ఒక విధమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. సరే, ఈ ఖడ్గాన్ని తీసుకొని నేను కిందికి వెళ్తాను అనుకుంటాడు. ఇక్కడ ఇంకొక నిగూఢమైన రహస్యం ఏంటంటే మాస్టర్స్, ఎప్పుడైతే ఆత్మ యాక్టివేట్ అయిందో, ఆత్మలో భాగమైనటువంటి తన శరీరం కూడా యాక్టివేట్ అయింది. శరీరం అలా యాక్టివేట్ అయిన తర్వాత అందుకే శరీరంలో అంత శక్తి వచ్చింది. లేకపోతే బక్కపలచగా ఉన్న వ్యక్తి తనంత ఎత్తున్నటువంటి ఆ బరువైన ఖడ్గాన్ని మోయలేడు. కానీ ఆ ఖడ్గం పట్టుకొని కొండ శిఖరం నుంచి కిందికి వస్తూ ఉంటాడు. అసలు ఎక్కేటప్పుడు 14 సంవత్సరాల చిన్న బాలుడు, సన్నగా బక్కపలచగా ఉన్న బాలుడు ఆ కొండ శిఖరం నుంచి ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఎక్కి కిందికి దిగి వస్తున్నప్పుడు ఒక నవయవ్వనంలో ఉన్న వ్యక్తిలాగా ఉంటాడు. ఒక నవయవ్వనంలో ఆరోగ్యంగా ఆ కండలు తిరిగిన దేహంతో అస్సలు మామూలుగా ఉండడు. చూడంగానే ఒక దివ్య రూపం పైనుంచి వస్తుందా అన్నటువంటి ప్రకాశవంతంగా ఉంటాడు.
అది సోల్ యాక్టివేట్ కావడం వల్ల తన బాడీ కూడా యాక్టివేట్ అయ్యి బాడీని ఆ పరిస్థితికి తగ్గట్టుగా, శరీరాన్ని ఆ పరిస్థితికి తగ్గట్టుగా అనువుగా మలిచింది. ఆ ఖడ్గం పట్టుకొని ఆ కొండ శిఖరం మీది నుంచి కిందికి దిగి వస్తుంటే చుట్టూ లెమూరియన్స్ పనిచేస్తుంటారు కదా, చూస్తుంటారు ఎవరి వ్యక్తి ఖడ్గం పట్టుకొని కిందికి వస్తున్నారు, మనం అనుకుంటున్నటువంటి అజ్ఞాత దైవమేనా కిందికి దిగి వచ్చేది అని ఒక్కసారి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని మొత్తాన్ని పక్కన పెట్టి అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ రోజే హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా పిలువబడుతున్న రోజు. ఉగ్ర జయంతి రోజు రామ్ ఆ కొండ శిఖరం నుంచి దిగి కిందికి వచ్చిన రోజు హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా చెప్పబడుతున్న రోజు. వెంటనే వస్తారు. వచ్చిన తర్వాత నేను రామ్తాని అంటాడు. అనంగానే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఉత్తేజితులైపోతారు. తమ కళ్ళ ముందు ఒక ఆశాశక్తి వాళ్ళ కళ్ళ ముందు వస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. వెంటనే తమకు అందుబాటులో ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ పనిముట్లను తీసుకొని రామ్ వెంట వెళ్తారు. రామ్ అప్పుడే అంటాడు, పదండి అట్లేషియన్ల మీద మనం యుద్ధాన్ని ప్రకటిద్దామని చెప్పంటాడు. వాళ్ళు ఉండే ఆ నగరం పేరు ఓనాయ్ నగరం. ఓనాయ్ అనే ఆ నగరంలో ఉంటారు వాళ్ళు. అది ఒక రేవు పట్టణము. ఆ ఓనాయ్ నగరం వీధులంగా వెళ్ళి మొట్టమొదటిసారి ధాన్యాగారం ఉంటుంది కదా, ధాన్యాగారాన్ని మొత్తాన్ని విధ్వంసం చేసి ధాన్యాన్ని మొత్తం తన లెమూరియన్స్కి మొత్తానికి పంచిపెడతాడు. అయినా కూడా తన కోపం తీరదు, ఆ కసి తీరదు. ఆ కసితోటి, ఆ కోపంతో అట్లేషియన్ని మొత్తాన్ని వధిస్తాడు మాస్టర్స్. వధిస్తాడు, ఫిజికల్గా వధిస్తాడు అట్లేషియన్స్ మొత్తాన్ని. నగరాన్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తాడు. ఇల్లు మొత్తం నేలకూలుస్తాడు. అట్లేషియన్స్కి సైన్స్లో నాలెడ్జ్ ఉంది, యుద్ధం చేయడంలో నాలెడ్జ్ లేదు కదా. రామ్కి ఏంటి, అసలు తను చనిపోవాలనుకుని తను కొండ శిఖరం ఎక్కాడు. ఆ కత్తితోనే తను చనిపోవాలనుకున్నాడు. తనకి చావంటే భయం లేదు, తను చచ్చినా ఏం అవసరం లేదు, ఒక మంచి పర్పస్ కోసం చనిపోతున్నా అనుకున్నాడు. ఎప్పుడైతే చావు భయం, మృత్యు భయం అనేది లేనప్పుడు ఆ వ్యక్తికి ఉండేది విజయమే కదా. కాబట్టి అసలు అట్లేషియన్లు మొత్తాన్ని సంహరిస్తాడు. ఓనాయ్ నగరాన్ని మొత్తం నేలమట్టం చేస్తాడు. అప్పుడు కానీ శాంతించడు. అప్పుడు శాంతించి నేను అనుకున్నది నేను చేశాను, నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, దూరంగా వెళ్ళిపోతాను అంటాడు. కానీ వెంట వచ్చినటువంటి ఆ ప్రజలు వినిపించుకోరు. ఆ ప్రజలు మేము మీతో బాటే వస్తాంరా, మాకు ఎవరూ లేరు, ఈ ఓనాయ్ నగరం కూడా మొత్తం ధ్వంసం కాబడింది, మాకు ఎవరూ లేరు, నేను మీ వెంటే వస్తాము అంటారు. వద్దు వద్దు అంటాడు. వాళ్ళని కోప్పడతాడు. అయినా కూడా వాళ్ళు మాట వినరు. రామ్ మేము మీతోనే వస్తామంటారు. అలా ప్రారంభించబడ్డది మొట్టమొదటి రామదండు అంటారు రామదాన్ని. అలా రామదండు నాతో రావడంగా మొదలైంది. మొత్తం మీద స్టార్ట్ అయింది 10,000 మందితోటి రామదండు మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది అంటాడు. మీరందరు నాతో పాటు రండి, ఎవరెవరైతే నియంతలు ఉన్నారో ఆ నియంతలు మొత్తాన్ని చంపేసి మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సుభిక్షంగా చేద్దామని చెప్పి నియంతల మీద యుద్ధం ప్రకటిస్తాడు రామ్ మొట్టమొదటిసారిగా. అట్లేషియన్లు కూడా ఒక నియంతలు కదా, వాళ్ళని సంహరించిన తరువాత ఈ భూభాగంలో ఉన్నటువంటి ఎవరైతే నియంతలు ఉన్నారో ఆ నియంతల్ని మొత్తాన్ని సంహరించి అందరినీ సంహరిద్దాము అని చెప్పి రామదండు బయలుదేరుతుంది. అలా బయలుదేరిన రామదండు అలా వెళ్తూనే ఉంటుంది. అసలు ఆ ఖడ్గం చూసే చాలామంది వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పగిస్తారు. ఎంతో మారణహోమం చేస్తాడు రామ్. మన ఊహకు కూడా అందనంత మారణహోమం చేస్తాడు. ఎన్నో యుద్ధాలను సృష్టిస్తాడు. ఎంతో మారణహోమం. కొన్ని లక్షల మందిని ఊచకోత కోస్తాడు మాస్టర్ రామ్. కొన్ని లక్షల మందిని ఊచకోత కోస్తాడు. ఒక దగ్గర ఏం చెప్పుకుంటాడు తెలుసా, నేను ప్రవహింపచేసిన రక్తంతో ఎర్ర సముద్రం ఏర్పడింది అంటాడు. ఒక సముద్రం అంత రక్తాన్ని మొత్తాన్ని నేనే సృష్టించాను అంటాడు. అందరిని చంపుకుంటూ వెళ్తాడు. నియంతల్ని చంపుకుంటూ వెళ్ళి తాను కూడా ఒక నియంతగా మారతాడు. ఒక విజేతనని చెప్పుకుంటాడు. నా ముందు నియంతలు మాత్రమే ఉండేవారు, నేను మాత్రం ఆ నియంతలు మొత్తాన్ని అధిగమించి వాళ్ళందరినీ ఓడించి నేను విజేతగా మారాను. భూభాగంలో 75% నేను జయించాను అంటారు. 3లో 2వ వంతు అంటే నియర్లీ 75% భూభాగం నా ఆధీనంలోకి వచ్చింది. దాదాపుగా 10,000 మంది ఉన్నటువంటి రామదండు రాజ్యాల మించి పోతూ ఉన్నప్పుడు, ఆ నియంత్రణ దగ్గర నుంచి వాళ్ళ విముక్తులు చేస్తూ పోతున్నప్పుడు దగ్గర మాస్టర్స్ 20 లక్షల మంది రామదండు తయారవుతారు.
20 లక్షల మంది యొక్క మహాసైన్యంతో రామ్తా ఈ భూతలం మీద పెద్ద పెద్ద యుద్ధాలను సృష్టిస్తాడు. తాను ఎప్పుడు కూడా తనకంటే తక్కువ వాళ్ళతో యుద్ధం చేయలేదు మాస్టర్. తనకంటే అత్యంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తితోనే, తనకంటే ఎక్కువ సైన్యం ఉన్న వ్యక్తితోనే తను యుద్ధం చేసేవాడు. కానీ తనకు చావంటే భయం లేదు కదా, మృత్యువుని అధిగమించిన వాడు కదా, మృత్యువు వచ్చినా పర్లేదు అని చెప్పి అనుకునేవాడు. కాబట్టి అన్ని యుద్ధాల్లో రామే విన్ అయ్యేవాడు. రామ్ చెప్తాడు, ఆ కత్తితోటి ఒక్క వేటు వేస్తే ముందు ఉన్నటువంటి నియంత శరీరము కూర్చున్న ఆ గుర్రంతో సహా 2 ముక్కలయ్యేదంట. అంత ఆ బలమైన శక్తివంతుడుగా మారతాడు రామ్. యుద్ధాలను సృష్టిస్తాడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నియంతగా మారతాడు. నియంతల్ని చంపాలని బయలుదేరిన రాము లక్షలాది మందిని పొట్టన పెట్టుకొని ఒక నియంతగా మారతాడు మాస్టర్. ఇప్పుడు ఆ నియంత నుంచి ఒక దేవుడుగా ఎలా మారతాడో మనం ఆ తర్వాత చెప్పే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం మాస్టర్స్. దీనివల్ల మన అంతరార్థం ఏంటంటే మాస్టర్, మీరు ఆత్మజ్ఞానులైపోయినప్పుడు అంతకుముందు మీ గత జీవితం ఏదైనా కూడా మీ ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. చూడండి, రామ్ కొన్ని లక్షల మందిని ఊచకోతకు వస్తాడు. రక్తంతో సముద్రాన్నే సృష్టిస్తాడు. కొన్ని వేల మంది రాజుల్ని అసలు నిర్దాక్షిణ్యంగా కూలుస్తాడు. అయినా కూడా తాను దైవంగా మారతాడు, అమరత్వాన్ని సిద్ధించుకుంటాడు. అంటే మన గత చరిత్ర ఎలా ఉన్నా కూడా, అది ఏమైనా కూడా మనకు అనవసరం. మనం ధ్యానంలోనికి వచ్చి ధ్యాన సాధన చేసింది మొదలుపెట్టిన తరువాత మనము ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇటువైపు మనకి అది ఎలాగైనా ఉండనివ్వండి, మనం ఏ వృత్తిలో ఉన్నా, మనం ఏం చేసినా, మనం ఏం చేస్తున్నా మనకి సంబంధం లేదు. ఒక్కసారి మనం ధ్యాన సాధనలోనికి వచ్చిన తరువాత నెక్స్ట్ ఏంటనేది ఇంపార్టెంటు. అలా విజేతగా మారిన రామ్ ఆ దైవాన్ని ఆ ధ్యానం చేసి తానే దైవం అని గుర్తించి అమరత్వాన్ని సిద్ధించుకుంటాడు. అది రామ్ యొక్క జీవితంలో 2వ ప్రయాణం. ఆ 2వ ప్రయాణాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మాస్టర్స్. 2వ ఎపిసోడ్లో రామ్ యొక్క ఆ దివ్యం వైపు రామ్ ఎలా అడుగులు వేశాడు, దానికి పురికొల్పినటువంటి సంఘటనలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం 2nd ఎపిసోడ్లో తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.